అన్నయ్య మారిపోను నీ పాపం పాడుగాను పుట్టి మీద నీ పాపం లావైపోయింది మాయమ్మ నీవి వేల సంతానము మీద ఎప్పుడా పాపని నింటున్నాను నీకొక ఏడికేలు ఈ నలుగురు కొడుతున్నారు నవ్వాడు చేస్తున్నారు వాళ్ళు 10 మంది కొడుతున్నారు పలసకారం చేస్తున్నారు అమ్మా నేనెందుకు ఉండాలి పుట్టి మీద నీ అన్యాయం మారిపోను నీ పాపం పాడుగాను మాయమ్మ శరణు కూటోడికిచ్చి చెయ్యెత్తి మనం ఇచ్చినట్టుగా అయితే నా చేరికేటో సూతువు నీ పిడకడు కూటు ఆడుకో పిలిచి మనం ఇచ్చిన నాయన పిలిచి మనవు ఇస్తే నా పొంది సూతువు అన్నది అమ్మ వారి కోత్రం నీకెవరు చెప్పినటువంటి బుద్ధి ఈ కారణాలేడు చెప్పవా లేక 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 చాటికి నేను దొరికినట్టుకో కాపాడుకెళ్ళా అమ్మా నేను కూతుర్ని కన్నాను నీకెవరు చెప్పినటువంటి బుద్ధి లోకులు గుండు బుద్ధి నాకు లేదు అని వేల పాయవేల వలంబిరి దేవర్రో సందుగోమలాన్ని బ్రాహ్మడికి పిలిచింది అవురా ఓరి మాయల్లో బ్రాహ్మ అయ్యా నువ్వురా ఓరి మాయల్లో నీకు రోజుకి ఎంత జీతము చెప్పురా నేనేస్తానన్నాదో నాకన్న కూతురికి ఈ 12 ఈదుల పట్నము 14 అనుకోండు ఇదిగో ఏ రామకోటి అని చూడవా అని వేళ పాపన్న పేరు పెడతాన్నదో రామకోటి వేస్తా ఇవాళ రాయుడి కవిలో బోరేడు చేస్తాను అమ్మా ఇది మునేని పుస్తకాలు ముద్దురామాయణము చూసినాడు ఏ భారత రామాయణమా సుక్కలు లెక్క పెట్టాడు ఏ సూర్యాదము చదువుతున్నాడు బ్రాహ్మణోత్తమ తమ్ముడు ఈ వేళ ఎవరి పేర ఈ రామకోటి చూడవా నగదనం కొండలోన అలా దగ్గర చుట్టాలు దానసాని అయ్యా ఏ దగ్గర చుట్టాలు దానసాని వారి పేరు రామకోటి వేస్తే ఇవ్వలకలేదు కోటిలో పలకంటున్నాయి ఇంకా ఆలోచన అయ్యిందో నాకు ముందున్న చుట్టాలో ఎవరు చెప్పరయ్యా తమ్ముడు నాకు దూరాన్ని చుట్టాలో అది దూపుసాని వారు ఉన్నారు దూపుసాని వారు కోటి వేస్తా